మీరు అట్లా చేయాలి, మీరు ఇట్లా చేయాలి, దాని గురించి ఎందుకు టైం వేస్ట్? సబ్జెక్ట్లోకి రండి. ప్లీజ్ కంటిన్యూ. శ్రీనివాస్ గారు, మాట్లాడండి. మీరు ఏ టాపిక్ అయితే తీసుకున్నారో ఆ టాపిక్ అర్థం కావాలంటే భారతదేశానికి సంబంధించిన తాత్వికత, అట్లాగే భారతదేశానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, భౌగోళిక ముఖ చిత్రం అర్థం కావాలి. భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పింది? ఆర్టికల్ 1, 2, 3 క్లియర్గా చెప్పిందంటే ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పింది. అనేక రాష్ట్రాల యొక్క కలయికే భారతదేశంగా భారత రాజ్యాంగం ప్రకటించింది. అలాగే భారతదేశం యొక్క సామాజిక చిత్రపటాన్ని, భౌగోళిక చిత్రపటాన్ని మీరు తీసినా కూడా భారతదేశం ఏదైతే ఉందో ఇది భిన్నత్వంలో ఏకత్వంతో కూడుకున్న దేశం. ఈ దేశంలో ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ టుగెదర్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ కామన్ కాన్షియస్ తీసుకురావాలి. అంటే మేమంతా ఒకటే అనే భావం తీసుకురావాలి. అది ఎప్పుడు తీసుకురాగలుగుతూ ఉంటాం అంటే అన్ని భౌగోళిక ప్రాంతాలని, అన్ని సామాజిక సెక్షన్స్ని, అన్ని ప్రాంతాల ప్రజల్ని భారతదేశం అక్కడ చేర్చుకున్నప్పుడు మేము మాది అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కానీ భారతదేశంలో ఈ రోజు తీసుకొస్తున్న డీలిమిటేషన్కి సంబంధించిన ఒక యాక్ట్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే పదే పదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నదో అది రాజ్యాంగ విలువలుగా చెప్పే ఆర్టికల్ 1, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3కు భిన్నమైనది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే భారతదేశంలో, భారత రాజ్యాంగంలో చెప్పిన ప్రాథమిక విధుల్లో సైంటిఫిక్ టెంపర్మెంట్, అట్లాగే మనకు 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పిన స్మాల్ ఫ్యామిలీ నామ్, అంటే చిన్న కుటుంబాలు ఉండాలి అనే ఒక సూత్రం ఏదైతుందో దానికి భిన్నమైన వాదన చేస్తూ ఉన్నది. ఇక్కడ విషయం ఏంటంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్రం కోసం భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి, తారేడార్ నుంచి ఐజ్వాల్ వరకు ఒక అద్భుతమైన పోరాటం జరిగింది. ఆ పోరాటమే భారతీయత అనే భావన తీసుకొచ్చింది. ఆ భారతీయత భావనకు రిజల్ట్గా రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం అన్ని ప్రాంతాలకు, అన్ని రకాల ప్రజలకి, అన్ని సంస్కృతులకి ఒక అభిప్రాయం ఇచ్చే విధంగా మనకి లోక్సభలో మనకి సీట్లు కానీ రాజ్యసభలో సీట్లు కేటాయించింది. జరిగింది ఏంటంటే 1970 తర్వాత ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి. ఎందుకోసం అంటే విపరీతమైన జనాభా పెరిగిపోయింది. జనాభాగా అనుగుణంగా భూగోళం పెరిగే అవకాశం లేదు. కాబట్టి మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ గారి పీరియడ్లో 1971 నుంచి మొదలుకుంటే 77 వరకు ఎమర్జెన్సీ పీరియడ్లో జనాభా పరమైన విధానాలు తీసుకున్నాం. మోడీ గారు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తూ భారతదేశం యొక్క జనాభాను నియంత్రించాల్సిన అవసరం ఉందని మోడీ గారు చెప్పారు. ఇది నేను చెప్తున్న అభిప్రాయంగా, మీకు కావాలంటే రికార్డులో ఇమీడియట్గా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. అంటే అభిలాషణీయమైన జనాభా ఉన్నప్పుడే మనం ఉండే అవకాశం ఉంటుంది. అంబేద్కర్ గారు కూడా స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే పుస్తకంలో చాలా క్లియర్ చెప్పారు. రాష్ట్రం చాలా పెద్దగా ఉండకూడదు, రాష్ట్రం మరీ చిన్నగా ఉండకూడదు, రాష్ట్రం ఒక రకంగా ఉండాలని. కానీ ఈ రోజు జరుగుతుంది ఏంటంటే బీమారీ రాష్ట్రాలు అంటే ఏంటి? బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇవే భారతదేశం రాష్ట్రాలు కావు కదా. ఈ బీమార్ రాష్ట్రాల పెంపుదల కోసం, ఈ బీమార్ రాష్ట్రాలను కాపాడడం కోసం, ఈ బీమార్ రాష్ట్రాల రిజల్ట్ భారతదేశం మీద రుద్దడం కోసము ఈరోజు దేశంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాంతో ఏమైపోయింది అంటే ఎక్కడైతే జనాభాను అభిలాషణీయంగా మెయింటైన్ చేస్తూ, ఏ రాజ్యాంగ సూత్రాలను అమలు చేస్తూ, ఏ ఆర్థికాభివృద్ధిలో జీడీపీని ఎప్పటికీ రాష్ట్రాలు నష్టపోతున్నాయి. కాబట్టి కేంద్రం చాలా ఉద్దేశపూర్వకంగా ఒక 3-4 రాష్ట్రాలను జేబులో పెట్టుకొని, 3 రాష్ట్రాలను చేతిలో పెట్టుకొని ఈ రోజు సీట్లను పెంచే ప్రయత్నం చేస్తున్నది. మరి కాంగ్రెస్ పార్టీగా మేము ఈరోజు మనీష్ తివారీ గారు అభిప్రాయం వ్యక్తం చేస్తాం. మేమంటున్నాం, ఒకవేళ మీరు డీలిమిటేషన్ చేసుకోవాలో కూడా 2 చేయండి. ఒకటి, భౌగోళిక విస్తరణ తీసుకోండి. భారతదేశంలో ఏ భౌగోళిక ప్రాంతం మీద కిలోమీటర్ల కొద్ది, మైళ్ళ కొద్ది కొలిచి ఆ కిలోమీటర్లు, మైళ్ళ కొద్ది ఉన్న ప్రాంతాన్ని ఒక నియోజకవర్గం చేసుకోండి. ఇక్కడ ఒక వనరులకి సంబంధించిన చర్చ ఉంటుంది. ఆ వనరుల ఆధారంగా ఉండే అభిలాషమైన జనాభా ఉంటుంది. లేదా 1971, ఎందుకంటే అప్పటివరకు జనాభా నియంత్రణ చట్టాలు రాలేదు, జనాభా నియంత్రణ విషయాలు రాలేదు. కాబట్టి 1971లో జనాభా ఏదైతుందో దాని ప్రాతిపదిక తీసుకోండి. ఒకవేళ ఇదే కనుక జరిగితే అప్పుడు ఏమైందంటే భారతదేశంలో మొత్తం భారత పాలక ఇప్పటికే భారతదేశంలో మొత్తం అభివృద్ధి అంతా కూడా అదాని, అంబానీ, బీచ్మే ప్రధానంలాగా మారిపోయింది. కాబట్టి భారతీయతను మొత్తం మీరు ఓన్ చేసుకొని భారతదేశం యొక్క సమగ్రతను కాపాడాలనుకున్నప్పుడు తీసుకుంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ తీసుకోండి, బౌండరీస్ తీసుకోండి. అది సాధ్యం కానప్పుడు మీరు 1971లో జనాభా నియంత్రణ స్టార్ట్ కాలేదు కాబట్టి ఆ లెక్కలను తీసుకొని చెప్తున్నాం. ఒకవేళ ఇదే పాలసీ కనుక మీరు కంటిన్యూ చేస్తే సదరన్ స్టేట్స్గా, ద్రవిడియన్స్గా బేసికల్గా మీరు చేసే సంస్కరణను మేము ఒప్పుకునేందుకు సిద్ధంగా లేము. అట్లాగే కాంగ్రెస్ పార్టీ సమతుల్యం కోరుకుంటుంది, దేశంలో అన్ని రాష్ట్రాలకు సమ ప్రాతినిధ్యం ఉండాలని కోరుకుంటుంది. ఆ దిశగానే మా పార్టీ ఆలోచన ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం, గౌరవనీయులైన మోడీ ఆధ్వర్యంలో క్యాబినెట్ సౌత్ ఇండియా చేస్తున్న ఆబ్జెక్షన్స్ పరిలో తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. డిబేట్ కొనసాగింది.